కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు రాజులేని పోరాటం చేస్తుందని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొత్స ఆశన్న, అదేవిధంగా అన్నమల కిరణ్ అన్నారు. ఇక పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆ సంఘం 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పథకాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్మికులకు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమల కిరణ్ మాట్లాడుతూ 1970వ సంవత్సరంలో మే 30న బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా మహానగరంలో కార్మిక పోరాటాల సారథి, ఐక్య పోరాటాల వారధిగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఏర్పడిందని అన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు నాటి నుంచి నేటి వరకు కూడా భారతదేశ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపైన, కార్మిక హక్కులు సాధన కోసం రాజ్యలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే 54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ వసంతంలోకి అడుగు పెడుతుందని తెలిపారు. అంతకంటే ముందు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్మికులందరూ ఒక్కొక్కరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. నినాదంతో సిఐటియు ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపైన అనునిత్యం రాజీలేని పోరాటాలు చేస్తూ భారతదేశంలోనే కార్మిక ఐక్య పోరాటాలకు కేంద్రంగా సిఐటియు పరిడవిల్లింది. అనేక సందర్భాల్లో కార్మికోద్యమాలపైన, కార్మిక సంఘం పైన ప్రభుత్వాలు అనేక నిర్బంధాలు విధించిన, ఉక్కుపాదంతో పోరాటాలను అణిచివేసినా కూడా జైళ్లను సైతం లెక్క చేయకుండా ఈరోజు భారతదేశంలో అప్రతిహతంగా కార్మిక పోరాటాలను నిర్వహిస్తూ కార్మికోద్యమాలకు దిక్సూచిగా కార్మికులందరినీ సమస్యల పరిష్కారం కోసం వైపు నడిపిస్తున్న పోరాట సంఘంగా ఈరోజు సిఐటియు భారతదేశంలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పోరాటాలలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏదైతే 1926 నుండి భారత కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా దూరం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, పోరాటం చేసే హక్కును దూరం చేసింది. 8 గంటల పనిని 12 గంటలకు పెంచుతూ కార్మికులను మళ్ళీ వేతన బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి కార్మికులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ హక్కులు, చట్టాలు ఎవరో దయాదాక్షిణ్యాలతోటో భిక్ష వేస్తే వచ్చినవి కావు. భారత కార్మిక వర్గం చేసిన అనేక త్యాగాలతోటి ఈరోజు భారత కార్మిక వర్గానికి ఈ హక్కులు, చట్టాలు వచ్చినాయి. కాబట్టి ఆ కార్మికోద్యమ అమరవీరుల స్ఫూర్తితో మన కార్మిక చట్టాలను పునరుద్ధరించుకోవడానికి కోసం, ఈ లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం, ఈ 8 గంటల పని దినాన్ని పునరుద్ధరించుకోవడం కోసం, కనీస వేతనాల కోసం పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ మరోసారి